భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన ఆలయాల్లో సింహాచలం ఒకటి. ఈ ఆలయంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సింహాచలం ఆలయంలో శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు కలిసి, ఒకటి వరాహ అవతారం, రెండోది నరసింహ అవతారం. ఈ రెండు అవతారాలు కలిసి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి విగ్రహంగా ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు ఈ సింహాచలం ఆలయంలో భక్తులకు ఒకేసారి రెండు అవతారాల్లో దర్శనమిస్తాడు. అసలు ఈ రెండు అవతారాలు కలిసి ఒక విగ్రహంగా ఎందుకు ఏర్పడింది, సింహాచలం ఆలయ చరిత్ర ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సింహాచలం ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. సింహాచలం అంటే సింహం ఉన్న కొండ అని అర్థం. చరిత్ర ప్రకారం ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 11వ శతాబ్దంలో నిర్మించారని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని వివిధ రాజవంశాలు అభివృద్ధి చేశాయి. కాకతీయులు, గజపతులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి చాలా శిలాలేఖనాలు కూడా వదిలారు. ఈ ఆలయంలో రోజు దేవుడి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. అందుకే భక్తులు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అసలైన రూపం చూడలేరు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు మాత్రం స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని ఇస్తారు. అయితే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలంలోనే ఎందుకు వెలిశారు, స్వామివారి విగ్రహం ప్రతిరోజు చందనంతో ఎందుకు కప్పబడి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సింహాచలం ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో 500 శాసనాలను కనుగొన్నారు. ఈ శాసనాలన్నీ సంస్కృతం, తెలుగు మరియు తమిళ భాషల్లో ఉన్నాయి. అంటే 11వ శతాబ్దంలోనే మన తెలుగు భాష వాడుకలో ఉంది. సింహాచలం ఆలయం సముద్ర మట్టానికి 800 మీటర్లు అంటే 2600 అడుగుల ఎత్తులో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు కలిసి ఒక విగ్రహంగా ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు భగవంతుడిని ద్వేషించేవాడు. ఆ రాక్షసుడికి ఒక కుమారుడు, అతని పేరు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి విష్ణువు భక్తుడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చేది కాదు. తన కుమారుడికి విష్ణువుకి పూజలు చేయొద్దని చెప్పేవాడు. కానీ ప్రహ్లాదుడు తన తండ్రి మాట పట్టించుకోకుండా విష్ణువుకి పూజలు చేస్తూనే ఉన్నాడు. ప్రహ్లాదుడిపై కోపంగా ఉన్న హిరణ్యకశిపుడు తన కుమారుడిని చాలాసార్లు చంపడానికి ప్రయత్నిస్తాడు. అన్నిసార్లు కూడా మహావిష్ణువు తన భక్తుడిని కాపాడుకుంటూ వస్తాడు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అగ్నిలో కూర్చోబని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి మాటకి కట్టుబడి విష్ణు పేరును తలుచుకుంటూ అగ్నిలోకి దూకబోతుండగా శ్రీ మహావిష్ణువు అర్ధ సింహం అర్ధ మనిషి రూపంలో నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి తన భక్తుడిని రక్షించుకుంటాడు. ఇది నరసింహ అవతారం కథ. భాగవతం పురాణం ప్రకారం మరో కథ ఉంది. భూమి ఒకప్పుడు చాలా పాపాల కారణంగా నీటిలో మునిగిపోయింది. అప్పుడు భూదేవి దేవుడి సహాయం కోరింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని నీటిలోకి దిగిపోయి భూమిని తన పంది రూపంలో పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. ఇలా భూమిని రక్షించడానికి వరాహ అవతారం అవసరమైంది. ఇప్పుడు సింహాచలం దేవాలయంలో ఈ రెండు అవతారాలు వరాహ మరియు నరసింహ కలిసిన రూపం అంటే వరాహ నరసింహస్వామి రూపం ఉంది. ఇలా రెండు అవతారాలు కలవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూమిని రక్షించడానికి వరాహ అవతారం, భక్తుల్ని రక్షించడానికి నరసింహ అవతారం. ఈ రెండు అవతారాలు వేరువేరు ధర్మం కోసం వచ్చినా కానీ రెండు శ్రీ మహావిష్ణు అవతారాలే. ఈ రెండు అవతారాలు కలిసి వరాహ నరసింహస్వామి విగ్రహంగా అవతరించి భూమి భక్తులను ఒకేసారి కాపాడే మహారక్షకుడిగా నిలిచాడు. వరాహ నరసింహస్వామి విగ్రహం ఎలా బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహాచలం అనే కొండపై ఒక పవిత్ర స్థలం ఉండేదని చాలా మంది మహర్షులు చెప్పేవారు. పల్లవ రాజుల కాలానికి చెందిన ఒక మహాభక్తుడు సింహాచలం అడవి ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండేవాడు. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అక్కడే నివసించేవాడు. అయితే ఒక రోజు రాత్రి ఆ భక్తుడి కలలో భగవంతుడు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ప్రత్యక్షమై తన విగ్రహాన్ని బయటికి తీయమని, తన విగ్రహం ఎక్కడుందో ఆ భక్తుడి కలలో చెప్తాడు. ఆ భక్తుడు వెళ్లి తవ్వి చూస్తే నిజంగా ఒక విగ్రహం బయటపడుతుంది. అది అర్ధ పంది అర్ధ సింహం రూపంలో ఉన్న విగ్రహం అంటే వరాహ నరసింహస్వామి విగ్రహం. అప్పటి నుంచి ఆ భక్తుడు ఆ విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం చుట్టుపక్కల రాజవంశాలకి తెలిసింది. అప్పటి సింహాచలం పాలకుడు గంగరాజు సింహాచలంలో ఒక శాశ్వత ఆలయం నిర్మాణం చేయించాలని నిర్ణయించాడు. ఆయన ఆధ్వర్యంలో మొదటి సింహాచలం ఆలయ నిర్మాణం జరిగింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ సింహాచలం ఆలయానికి ఎన్నో గర్భగృహలు, మండపాలు, గోపురాలు నిర్మించారు. ఇప్పుడు సింహాచలం ఆలయంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి విగ్రహం ఎందుకు చందనంతో కప్పబడి ఉంటుందో తెలుసుకుందాం. నరసింహస్వామి ఒక ఉగ్ర రూపం. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా ఆయన కోపం తగ్గలేదు. నరసింహస్వామి కోపాన్ని శాంతింపజేసేందుకు చందనం వంటి శాంతి కలిగించే పదార్థాన్ని విగ్రహంపై కప్పడం ప్రారంభించారు. పురాణాల ప్రకారం స్వామి తన భక్తులకు ఉగ్ర రూపంలో కాకుండా శాంతియుతంగా దర్శనం ఇవ్వాలని కోరారు. అందుకే ప్రతిరోజు స్వామివారి విగ్రహంపై చందనం కప్పబడి ఉంటుంది.